హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ ప్రభుత్వము కొత్త పెన్షన్ల మీద 2026 నూతన సంవత్సరం కానుకగా శుభార్తనైతే ప్రకటించబోతుంది. చాలామంది కూడా 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కావచ్చు, 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు పెట్టుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారండి. సో, తప్పకుండా మీరందరూ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే ఈ వీడియో ద్వారా అందచేస్తాను. ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మనకు రాష్ట్రంలో కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, దివ్యాంగ, వికలాంగ, మెడికల్ పెన్షన్స్‌కు అర్హులైనటువంటి వాళ్ళు, ఒంటరి మహిళా పెన్షన్‌కు అర్హులైనటువంటి వాళ్ళు, విడో పెన్షన్‌కి అర్హులైనటువంటి వాళ్ళు, ట్రాన్స్‌జెండర్ పెన్షన్స్‌కి అర్హులైనటువంటి వాళ్ళు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇందులో మెయిన్ మనకు వృద్ధాప్య పెన్షన్ కోసం ఎక్కువగా ఉంటారనమాట దరఖాస్తులు చేసుకోవడానికి. అయితే వీళ్ళందరికీ ఈ నూతన సంవత్సరం కానుకగా 2026 నూతన సంవత్సరం కానుకగా కూటమి ప్రభుత్వము మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతుందన్నమాట. సో, అయితే ఇప్పటికే పలుమార్లు ఈ 50 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకు పెన్షన్స్ అనేటువంటి వాటిని ఇవ్వటానికి దరఖాస్తులు తీసుకుంటున్నాము అని పత్రికాముఖంగా ప్రభుత్వము అప్డేట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా కన్ఫర్మ్‌గా మనకు ఈ దరఖాస్తు ప్రక్రియ, వెరిఫికేషన్ ప్రక్రియలు ఏమిటిని కూడా మొదలు పెట్టలేదన్నమాట. ఇక మనకు ఈ నెల అయిపోగానే కొత్త సంవత్సరం కూడా వచ్చేస్తూ ఉంది. సో, ఇక నూతన సంవత్సరం కానుకగా ఖచ్చితంగా ఈ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి దరఖాస్తులయ్యేటువంటి వాటిని తీసుకొని, వాళ్ళందరికీ కూడా పెన్షన్‌ల పంపిణీ అనేది చేస్తారనమాట. సో, మాక్సిమము ఈ దరఖాస్తులయ్యేటువంటివి ఈ నెలాఖరు నుంచి లేదా జనవరి మొదటి వారం నుంచి అయితే మొదలయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చండి. సో, ఈ లోపల మీరు ఎవరు అర్హులవుతారు, ఎవరెవరికి ఏ పెన్షన్ వస్తది, ఎంత వయసు కలిగినటువంటి వాళ్ళకు ఏ పెన్షన్ వస్తది, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలిసి పెట్టుకోవాలి మీరు. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఓకేనా? ఇక్కడ మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి మెయిన్ అర్హతలు ఏంటి అంటే, ఆర్థికంగా బలహీనపడినటువంటి వర్గాల వారు అయి ఉండాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయితే అయి ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ పొందుతూ ఉండకూడదనమాట. ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాలు లబ్ధి కూడా పొందుతూ ఉండకూడదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి కుటుంబ ఆదాయం వివరాల సంగతి చూసుకున్నట్లయితే నెలకు 10,000 రూపాయల లోపు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకు ఉండాలి. పట్టణాల్లో నివసించేటువంటి వాళ్ళకు నెలకు 12,000 రూపాయల లోపు అయితే కుటుంబ ఆదాయం అయితే ఉండాలన్నమాట. కుటుంబంలో 4 చక్రాల వాహనం కూడా ఉండకూడదు. టాక్సీ లేదా ట్రాక్టర్ మినహాయింపు తప్ప. కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపే ఉండాలి. మీరు ప్రతి నెల యూజ్ చేసేది. అంతకుమించి ఉన్నట్లయితే మీకు రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో ఒకరే పెన్షన్ పొందుతూ ఉండాలి. వికలాంగ పెన్షన్‌లో కొన్ని మినహాయింపులైతే ఉంటాయన్నమాట. వికలాంగ పెన్షన్స్ అంటే ఒక రేషన్ కార్డుపై ఒకరే పొందాలి. అండ్ ఒక రేషన్ కార్డుపై మీకు మీ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒకరు వృద్ధాప్య పెన్షన్‌కి అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక వికలాంగ పెన్షన్ అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు. సో, అప్పుడు మీకు ఇద్దరికీ వస్తుంది. నో ప్రాబ్లమ్. లేదు అలా కాకుండా ఇద్దరు వృద్ధాప్య పెన్షన్‌కి అర్హులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి రాదనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు అదే చెప్తున్నారు. వికలాంగ పెన్షన్‌లో కొన్ని మినహాయింపులు ఉంటాయన్నమాట. అది కూడా కొన్నిటికి మాత్రమే. ఇక వర్గాల వారీగా ప్రత్యేక అర్హతలైనటువంటివి ఏమిటి? మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి. వర్గాల వారీగా పెన్షన్‌కి సంబంధించి చాలా వర్గాలైతే ఉన్నాయి మనకు. వృద్ధాప్య పెన్షన్‌కొచ్చేసి వయస్సు 60 సంవత్సరాలకు పైగా ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు మనకు 50 సంవత్సరాల పైగా ఉంటే అర్హులైతే అవుతారనమాట. 50 సంవత్సరాల పైన ఉంటే అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. వితంతు పెన్షన్. భర్త మరణించిన మహిళలు దీనికి అర్హులైతే అవుతారు. వయసు కనీసం 18 సంవత్సరాలైతే ఉండాలన్నమాట. ఒంటరి మహిళ పెన్షన్. గ్రామీణ ప్రాంతంలో 30 సంవత్సరాల పైగా ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాల పైగా ఉండాలి. వివాహం కాని మహిళలు లేదా విడిపోయినటువంటి మహిళలు అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అలాగే వికలాంగ పెన్షన్ కనీసం 40% వైకల్యం ఉండాలన్నమాట. వయస్సు పరిమితి అనేది దీనికేమీ కూడా లేదు. మనకు పర్టిక్యులర్‌గా ఏజ్ లిమిట్ ఏం పెట్టలేదు. వికలాంగతత్వం పర్సెంటేజ్ ఉంటే చాలు. 40% అబోవ్.
అండ్ అలాగే 85% అబోవ్ ఉంటే మెడికల్ పెన్షన్, డిఎంహెచ్ఓ పెన్షన్స్ వస్తాయి. కళ్ళు గీత కార్మికులకు సంగతి చూసుకున్నట్లయితే ఈ పెన్షన్‌కి సంబంధించి వయసు 50 సంవత్సరాలు పైగా ఉండాలనమాట. నేత మరియు కూలి కార్మికులకు సంబంధించి చూసుకుంటే 50 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మత్స్యకారులకు కూడా 50 సంవత్సరాలు పైగా ఉండాలి. దాని తర్వాత సాంప్రదాయ చర్మకారులు వాళ్ళకు 40 సంవత్సరాల పైన ఉంటే అప్లై చేసుకోవచ్చు. ట్రాన్స్‌జెండర్స్ పెన్షన్స్ సంబంధించి చూసుకుంటే 18 సంవత్సరాల పైగా ఉంటే ట్రాన్స్‌జెండర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరికీ ఒక సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి మీరు అప్లై చేసుకునేటప్పుడు. డప్పు కళాకారులకు కూడా 50 సంవత్సరాలు పైగా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇలా పెన్షన్ రకాన్ని బట్టి అర్హతలు అనేటువంటివి ఈ విధంగా ఉన్నాయండి. మీకు ఎంతెంత ఏజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనే వివరాల గురించి మొత్తం కూడా క్లియర్‌గా చెప్పాను. మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టయితే అడగండి. సో, ఇక అప్లికేషన్ విధానం వచ్చేసి మీరు మాక్సిమం గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తులైతే పెట్టుకోవచ్చనమాట. డైరెక్ట్‌గా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారో, ఆ అధికారిని కలిసినట్లయితే వాళ్ళు మీకు అప్లై చేస్తారు. అన్ని డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళినట్లయితే. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏంటివి అవన్నీ కూడా. అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మొత్తం కూడా. మీకు కావాలనుకుంటే కమెంట్‌లో అడగండి. నేను మళ్ళా కూడా చెప్తాను. సో, మనకు మాక్సిమం ఈ నెలాఖరు నుంచి లేదా జనవరి మొదటి వారం నుంచి దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు మొదలయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చండి. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి గైస్. రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.